శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సాధన రహస్యము ఏకం సత్ విప్రా బహుదా వదంతి. శ్రీ అనుభవానంద గ్రంథమాల, బాపట్ల, భీమునిపట్నం. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ అనుభవానంద స్వాముల వారు మాతాజీ, త్యాగేశానందపురి వీరికి రాసిన ఆధ్యాత్మిక లేఖలు. స్త్రీ అర్హత. నా మాతాజీ, నీకు మరలా ఉత్తరం రాయటానికి ఆలస్యం అయినందుకు చింతిస్తున్నాను. కారణం ఏమిటో తెలుసా? ఒంగోలు నుండి వ్రాసిన తరువాత బ్రాహ్మణ నిడుమానూరు వెళ్ళాను. అక్కడ ఆ ఊరి వాళ్ళ భక్తి ఉత్సాహాలు నీకు తెలుసుగా. నాకు వ్రాయడానికి అవకాశం లేకపోయింది. ఎప్పుడూ చుట్టూ జనం, ఎక్కువగా సంకీర్తన. కాబట్టి ఎలా వ్రాసేది? సాధ్యమైనంత వరకు త్వరలో ఈ ఉత్తరాల విషయాన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నాకు ఎక్కువ విక్షేపాలు ఉండని కర్లేపాలెం వచ్చాను. ఇక వెంటనే వ్రాయటానికి యత్నిస్తున్నాను. మొన్నటి ఉత్తరంలో మొదటి భాగంలో జ్ఞానులనే వారు స్త్రీలోకంలో పూర్వం కానీ ఇప్పుడు కానీ చెప్పుకోదగినంత ఎక్కువగా లేరు అన్నాను. ఆ మాట మీద నీకు అధైర్యం కలిగిందా? అలాంటి భయం అవసరమే లేదు. నేను చాలా వరకు స్త్రీజన పక్షపాతిని సుమా. మొదటి నుంచి స్త్రీలకు ఒక అపచారం జరిగింది. అది వేదకాలంలో కాక తర్వాత పురాణ యుగంలో జరిగి ఉండవచ్చు. శారీరకంగా స్త్రీలంటే అబలలు. ఆ మాట నిజమే. మానసికంగా మాత్రం కాదని పూర్వం మనం చర్చించిన గార్గి, మైత్రేయి మొదలైన స్త్రీ రత్నాల చరిత్రలే సాక్ష్యం. స్త్రీలు కండబలం లేనివాళ్ళు కాబట్టి పురాణ కాలంలో పూర్వము కట్టుబాట్లతో పాటు ఆధ్యాత్మిక కట్టుబాట్లు కూడా స్త్రీలపై పెట్టారు కొందరు పెద్దలు. ఆ పెద్దల అభిప్రాయాలు మంచివే అయి ఉండవచ్చు. కానీ కాలక్రమేణా స్త్రీలకు చాలా అపచారం వాటి వల్ల జరిగింది. దాన్ని ఎదుర్కొనలేక ఆడవాళ్ళు లొంగిపోయారు. అందుచేత వేదాలలో కొన్ని మంత్రాలకే కర్తృత్వం గొన్న స్త్రీలు ఇదివరలో చెప్పినట్లు ఉపనిషత్తులకి ఆధారమైన స్త్రీలు వేదాలను స్త్రీలు చదవరాదు అనే శాసనానికి లొంగిపోయి ఆధ్యాత్మిక విద్యకే దూరమై సర్వం మర్చిపోయారు స్త్రీలు. రాను రాను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అబలలం అనే భావం వాళ్ళలో ఏర్పడి నాటుకుపోయింది. ఆ కారణాన అన్ని విధాలా కృంగిపోయారు మన ఆడవాళ్ళు. కానీ వెంటనే తంత్రశాస్త్రం వాళ్లకు అండగా నిలిచింది. స్త్రీకే మోక్షార్హత కానీ పురుషుని కాదు అని ప్రచండ ప్రచారం సాగించాయి తంత్రశాస్త్రాలు. ఈ ప్రపంచాన్నంతా సృజించి పెంచి లయింపజేసేది అది శక్తి సుమా అన్నాయి తంత్రాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ పరాశక్తి చేతిలో కీలుబొమ్మలయ్యాయి ఈ తంత్రాలు. ప్రపంచమంతా నిజంగా విచారిస్తే స్త్రీత్వమే అన్నాయి తంత్రాలు. ప్రపంచంలో ఏ గొప్పదనం ఉన్నా ఆదిశక్తి స్వరూపమే కాబట్టి స్త్రీత్వమే అన్నాయి ఈ తంత్రాలు. నోరు కదిలిస్తే శబ్దం, ఆ శబ్దం శక్తి స్వరూపం కాబట్టి స్త్రీత్వం అన్నాయి తంత్రాలు. ఇంతెందుకు, జీవత్మే స్త్రీత్వం అన్నాయి తంత్రాలు. ఇదంతా నిజమన్నాడు శ్రీకృష్ణుడు. అదే నేనన్నాడు శ్రీకృష్ణుడు గీతలో. ఎల్లప్పుడూ ఆడవాళ్లతోనే ఉండేవాడు. స్త్రీగా వేషం వేసేవాడు. స్త్రీల వలె సున్నితంగా ఉండేవాడు. అంతేకాదు, నిజం ఆలోచిస్తే కృష్ణుడంటే ఎవరనుకున్నావు? అష్ట ప్రకృతుల భార్యలుగా కలిగి 16,000 కళల చెలికత్తెలుగా కలిగి దగ్గరున్నట్లుగా ఉన్నా అతి దూరంగా ఉన్నానని చెప్పుకోవడానికి అన్నట్లు నీలవర్ణం కలిగి మాయక లొంగక మాయాతీతుడు అనుటకు నిత్య బాలకుడై ఉన్న ఈ కృష్ణుడు ఎవరనుకున్నావు? కృష్ణ అంటే నలుపు, కాళి అంటే నలుపు. అందుచేత కృష్ణుడంటే సర్వమాయా స్వరూపిణి జగన్మాత కాళికాదేవియే, సందేహం లేదు. గీతా విశ్వరూప ఘట్టమంతా శ్రీకృష్ణుని ఆదిశక్తి స్వరూపాన్ని తెలుపుతుంది. అందుచేత భాగవత గ్రంథం అంతా స్త్రీల కొరకే, వారి ఆధ్యాత్మిక వృద్ధికే పోరాడుతుందన్నమాట. స్త్రీలకే ప్లీడర్లాగా వాదించి బోధించి శాస్త్రాలని చెప్పి చివరికి తంత్రశాస్త్ర ప్రబోధకుడైన పరమశివుడు చూచావా, సగం స్త్రీ అయి కూర్చున్నాడు. ఇక మన రామకృష్ణ విషయం నీకు తెలిసిందే. ఆయన కూడా పురుషులకు ఎంత ప్రాధాన్యం ఇచ్చాడో స్త్రీలకు కూడా అంత ప్రాధాన్యం ఇచ్చాడేమో అనిపిస్తుంది నాకు.
ఎలా అంటావా? స్త్రీ అయిన కాళికాదేవియే ఆయనకి ఇష్టదైవం. తండ్రి కంటే తల్లినే ఎక్కువగా ప్రేమించాడు. స్త్రీ సన్యాసిని అయిన భైరవినే గురువుగా స్వీకరించాడు. మన శారదాదేవిని భార్యగా చూడక తన ఇష్టదైవంగా పూజించాడు. ఇట్టి పూజనీయ దృష్టిలో ఆయన పురుషులను చూడలేదు అని గట్టిగా చెప్పవచ్చును. దీని అంతటి సారాంశం ఏమంటావా? స్త్రీలు సహజంగా చూస్తే మానసికంగా ఆధ్యాత్మికంగా కానీ దుర్బలులు కారు. చాలా కాలం నుంచి వచ్చిన అభ్యాసం వల్ల పురుషులు అలా భావించడమే కాక స్త్రీలు కూడా అలా అనుకుంటూ అనాథలైపోయారంటున్నాను. అర్థమైందా? కానీ స్త్రీలు మరలా పూర్వపు ఔన్నత్యాన్ని ఎలా పొందాలంటావా? విను, చెప్తాను. వేదాల్లోనైనా స్త్రీ పురుష రూపమైన ఈ లింగభేదాన్ని ఎత్తకాకుండానే అన్నారు కదా, నాయమాత్మ బలహీనేన లభ్య అని. అంటే ఆ ఆత్మ బలహీనత్వం అనగా కాయికం అంటే శారీరకం కానే కాదు. అలాగైతే అన్ని వంకర్లు గల అష్టావక్ర మహర్షి ఎలా సిద్ధత్వం పొందాడంటాం? కాబట్టి ఆ వాక్యానికి అర్థం ఏమనాలి అంటే మానసికంగా బలహీనులు అంటే అర్థ జ్ఞాన శూన్యులకు ఆత్మ సాధ్యం కాదని అర్థం. ఆధ్యాత్మిక బలహీనులంటే పూర్వ సంస్కారం లేని వాళ్ళకి సాధ్యం కాదు అన్నమాట. విద్యాబుద్ధులున్న వాళ్ళకే మంచి సంస్కారాలు ఏర్పడతాయి. మరి ఆత్మ ఎలా లభ్యమవుతుందంటే ఆ ఉపనిషత్తులు ఏమంటున్నాయి? త్యాగే నైకే అని అన్నాయి. అంటే యోగ సూత్రాల్లో శ్రీ పతంజలి మహర్షి కూడా చెప్పినట్లు అభ్యాస వైరాగ్యాభ్యాం అంటే అభ్యాసం చేత వైరాగ్యం చేత ఆత్మను పొందగలుగుతారు. ఎవరు? దీనిలో ఆడ మగ విచక్షణ ఎక్కడైనా ఉందా? దివిటీలు పెట్టి వెతికినా లేదు. కాబట్టి ఈ అభ్యాస వైరాగ్యాలు క్షుణ్ణంగా ఎవరు పొందుతారో వాళ్ళు స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఆత్మను పొంది తీరాలి. ఈ వైరాగ్యం ఎలా పొందాలంటావా? అభ్యాసం చేత, సత్సాంగత్యం చేత. ఈ అభ్యాస వైరాగ్యాల విషయం అవకాశాన్ని బట్టి మరొక పర్యాయం చెబుతాను. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఎవరైనా సరే స్త్రీ అయినంత మాత్రాన ఆత్మలాభం దొరకదని అధైర్యం పొందరాదు. ఆత్మానుభూతికి గ్రంథాల్లో చెప్పబడ్డ సర్వలక్షణాన్ని పొందడానికై తగిన ఆర్తితో యత్నిస్తే తప్పక పురుషుల వలె స్త్రీలు కూడా పొందుతారని నా నమ్మకం. అలాగే నీవు సైతం ఈ దృష్టితోనే ఈ దైవ మార్గాన్ని నిర్భయంగా నడవవలసిందని నా హృదయపూర్వకమైన సలహా. అంతేకాదు, నీవు చిన్నదానివి కాబట్టి ఇది నేను నీకు ఇచ్చే ఉపదేశమని కూడా చెప్తాను. ఇక మరలా మన గ్రంథ విషయానికి వద్దామా? మొదట్లో ముక్తిని పొందటానికి 4 మార్గాలు పెద్దలు చెప్పుకొచ్చారని చెప్పాను. ఈ 4 మార్గాలు అనేటప్పటికీ ఒక సందేహం కలుగుతుంది. అది ఏదంటే, ఈ చెప్పబడ్డ 4 మార్గాలు వేరువేరుగా ముక్తిని కలగజేస్తాయా? ఒకటైన తర్వాత ఒకటిగా వచ్చి ముక్తికి దారి తీస్తాయా? లేక అన్నింటినీ ఒకేసారిగా ప్రారంభించి ఆచరించాలా? ఈ విషయం చాలా ముఖ్యం, అంతేకాదు కఠినం. అందుచేతనే పూర్వకాలంలో ఏమిటి ఈ విషయాన్ని చాలా చర్చించారు పెద్దలు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రాధాన్యం ఇచ్చారు. అందుచేత లోకంలో ఇన్ని మార్గాలు అంటే ఇన్ని మతాలు ఏర్పడ్డాయి. కానీ కొంచెం సూక్ష్మంగా మాత్రం చూస్తే, నిష్పక్షపాతంగా చూస్తే మనకే విశదమవుతుంది. అంతేకాదు, ఈ భేదాలు పోట్లాట్లు సాధన చేయకుండా కబుర్లు చెప్పే వాళ్ళకే కానీ సాధకులకు ఉండటానికే వీలు లేదు. ఎందుకంటావా? సాధన చేసేవాడికి మార్గం ఏది ముందు ఏది వెనక తర్వాత భక్తి యోగం, చివరికి జ్ఞానయోగం వచ్చేస్తుంది. మొదట్లో ఈ ప్రపంచంలో ఉన్న కష్టసుఖాలను చూచి అవి క్షణికమనే రహస్యాన్ని గ్రహించి ఎలాగా ఎప్పుడూ సుఖం పొందే మార్గం అని ఆలోచిస్తూ ఉండే మానవునికి వేదాలు కర్మకాండను బోధించాయి. ఈ కర్మకాండను అనుసరించాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. అందుకే అష్టాంగ మార్గంగా ఉండే యోగ మార్గం అవసరం అవుతుంది. అంటే కర్మ మార్గంలోకి దిగేటప్పటికీ దేహ పటుత్వం కోసం ఆసనాలు, నాడీ పటుత్వం కోసం ప్రాణాయామాలు, బుద్ధి నిలకడ కోసం ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు మొదలైనవి కావలసి వస్తాయి.
ఈ విషయాలు వివరించి వ్రాస్తాను తర్వాత. ధ్యానం అంటే ఏమిటో అనేటప్పటికీ ఆ యోగ సూత్రాల్లోని ఈశ్వరుడు చెప్పబడతాడు. ఈ ఈశ్వరుడు సర్వవ్యాపకుడని, అతన్ని ధ్యానించాలని, అతన్నే ప్రణవం అనాలని మొదలైన విషయాలు అక్కడ చెప్పారు. అంటే స్వర్గ భోగాలపై ఉండే బుద్ధి భగవంతునిపైకి మరలుతుంది. భక్తి యోగంలో భగవంతుడు అక్కడ కలడని, అతడు సృష్టి స్థితి లయకర్త అని, అతన్ని పొందాలని మొదలైన విషయాల మీదకి బుద్ధి ప్రసరించేటప్పటికీ భగవంతుడు ఆకారం కలవాడా లేక నిరాకారుడా, గుణాలున్నాయా లేవా, సృష్టి ఎలా చేస్తాడు, ఎందుకు చేస్తాడు అనే కోటానుకోట్ల సందేహాలు బుద్ధి సూక్ష్మత గల ప్రతి వ్యక్తికి కలుగుతాయి. ఆ సందేహాలు కలగటంతోనే జ్ఞాన మార్గంలోకి దిగినట్లే. ఈ సంకుచితమైన రూపంతో గుణాలతో ఉండే భగవంతునిపై భక్తి అడగంటి వీటికి అన్నిటికీ అతీతమైన ఆత్మ వీరికి బుద్ధి తిరుగుతుంది. ఈ బుద్ధి పరిపక్వం అయ్యేటప్పటికీ ఆ ఆత్మ నేనే అనే స్థితి వచ్చి ఆ అద్వితీయమైన ఆనందంలో మునిగిపోయేటప్పటికీ జ్ఞాన మార్గం సిద్ధించిందన్నమాట. ఇది ఈ మార్గాల్లో ఉన్న రహస్యం. ఇది సాధకుల అనుభవ రహస్యం. అలాగే సాధన మీదనే ఆధారపడి ఆత్మస్థితిని తెలుసుకోవాలని పూనుకున్న వాళ్ళంతా ఈ మార్గాన్ని అనుసరించి తీరాలి. లేకపోతే ఎన్ని జన్మలకైనా వాళ్ళు ఈ ఆత్మానందాన్ని పొందనే లేరు. ఇక ఆ మార్గాలు అంటే యోగాలు ఏమిటో చూద్దామంటావేమో, ఆ విషయం తర్వాత చెప్తాను. లేకపోతే కష్టం. ఎందుకంటే ఈ మార్గాల్లో ప్రవేశించాలంటేనే నీవు అడిగే సాధన రహస్యాన్ని పొంది ఉండాలి. ఈ సాధన సంపద పొందకముందే ఈ మార్గాలు ఎలా అర్థమవుతాయి? కాబట్టి ముందు మన ప్రశ్నను తీర్మానం చేసి తర్వాత అవసరాన్ని బట్టి ఈ 4 యోగాల్ని వేరువేరుగా వివరంగా నీకు చెప్పేస్తాను. కాబట్టి దీన్ని ముందు అర్థం చేసుకో. అతడే మన దిక్కు, అతడే మన గమ్యం. అనుభవం 8 జనవరి 1946. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.